ఇది వచ్చేసి మార్షలింగ్ బాక్స్ 5.5 MVA ట్రాన్స్ఫర్ మార్షలింగ్ బాక్స్. దీనిలో ఇవి వచ్చేసి పైన 4 ఉన్నాయి కదా, అది వచ్చేసి ఫస్ట్ది OTI, తర్వాత WTI1, ఇంకోటి వచ్చేసి WTI HV సైడ్. ఇది LV సైడ్ 2 WTIలు ఉంటాయి, HV సైడ్ ఒకటి ఉంటుంది, ఆయిల్ టెంపరేచర్ది ఒకటి ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఇవి 4 కమ్యూనికేషన్ పర్పస్ కోసం. దీనిలోనే ఈ కేబుల్స్ నుంచే PLCకి కమ్యూనికేషన్కి వెళ్తుంది. ఇక్కడ అన్లాగ్ నుంచి ఇక్కడ డిజిటల్ కన్వర్ట్ అవుతుంది. డిజిటల్ వచ్చేసి మన PLCకి వెళ్తుంది కమ్యూనికేషన్. మనం ఐడెంటిఫికేషన్ ఇవి వర్క్ చేస్తున్నాయి లేదా తెలుసుకోవాలంటే దీనిలో AC సప్లై చెక్ చేయాలి. ఫస్ట్ AC సప్లై చెక్ చేయాలి. AC సప్లై చూడండి 230 volts, 236 volts ఉంది. ఓకే, గుడ్ కండిషన్. అన్నీ కూడా 236 కావాలి, అన్నీ ఓకే. ఇది వచ్చేసి ఇప్పుడు DCలో మిల్లీ వోల్ట్స్లో పెట్టినా, మనకు అవుట్పుట్ అనేది DCలో మిల్లీ వోల్ట్స్లో రావాలా. చూడండి 283 మిల్లీ వోల్ట్స్ వచ్చింది. అట్లా అవుట్పుట్ కరెక్ట్గా వస్తేనే మనకి PLCలో కమ్యూనికేట్ అయ్యి మనకి స్కాడాలో కమ్యూనికేట్ కావాలంటే ఈ మిల్లీ వోల్ట్స్ అనేది కంపల్సరీగా రావాలా. ఈ సప్లై అనేది మళ్ళీ మనకి టీవీల ద్వారా ఇక్కడ ఇచ్చారు, అక్కడ చెక్ చేసినారు. ఇక్కడ చూడండి 283 రావాలి. అలా ఓకే అయిన తర్వాత PLCలోకి కమ్యూనికేషన్ వెళ్తుందని కన్ఫర్మ్ చేసుకోండి.